అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనము. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్నారు. నా యందు విశ్వాసం ఉంచువాడు. దేవుని యందు మనకి విశ్వాసం కావాలండి. విశ్వాసము చాలా బలమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనము విశ్వాసముతో నింపబడాలి. విశ్వాసము లేకపోతే దేవుడు కూడా మనల్ని ఇష్టపడరని ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతున్నారు. ఆ విశ్వాసము ద్వారా మన జీవితంలో ఎన్నో బలమైనటువంటి కార్యాలు మనం పొందుకోవచ్చు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ కొండను చూచి, ఈ కొండ నువ్వు వెళ్ళి సముద్రములో పడు అని అది నువ్వు చెప్పినప్పుడు, మనసులో సందేహించకుండా నువ్వు దానితో మాట్లాడినప్పుడు అది నీకు లోబడును అని మనం చూస్తూ ఉన్నాం. అంటే విశ్వాసం ఎంత బలమైనదో అక్కడ మనము చూచినట్లయితే అర్థమవుతుంది. ఈ భూలోకంలో కొండను చూచి కొండను వెళ్ళి సముద్రంలో పడని చెప్తే లోబడుతుందా అండి? అంటే దేవుడు ఆధ్యాత్మికంగా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. విశ్వాసము కొండ కంటే కూడా బలమైనది అని అర్థము. అనగా విశ్వాసము నీకు కొండలాంటి శ్రమ, కొండలాంటి సమస్య, కొండలాంటి ఇబ్బంది, కొండలాంటి బలహీనత నీలో ఉండొచ్చు, నీకుండొచ్చు నీ బ్రతుకులో. ఆ విశ్వాసముతో వాటిని చూచి చెప్పినప్పుడు అవి నీకు దూరంగా పారిపోతాయని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే విశ్వాసము అంత శక్తి కలిగినది. ఎంత శక్తి కలిగినది అంటే నీకున్న సమస్య కంటే కూడా విశ్వాసము శక్తి కలిగినది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏమైతే నీ జీవితంలో కొండలాంటి సమస్యలు ఉన్నాయో ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే తప్పక నీకున్నటువంటి దప్పిక, అనగా నీకేమైతే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, ఇవి కార్యం జరిగితే బాగుండు, ఈ కార్యం జరిగితే బాగుండు, ఈ కార్యం జరిగితే బాగుండునని నీకు అనిపిస్తుంది కదా అనేక సార్లు. ఆ కార్యాలన్నీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా జరుగుతాయి. కనుక మీ జీవితాలలో ఆయన చిత్తము నెరవేర్చునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈ రోజు నీ బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.